మీకు మీ యొక్క భార్యకి గాని, లేకపోతే మీ యొక్క భర్తతో గాని, మీ యొక్క ప్రియుడు, ప్రియురాలు, మీ యొక్క స్నేహితుడు, స్నేహితురాలు ఎవరైనా సరే కావచ్చు. అనవసరంగా చక్కగా ఉండేటువంటి బంధంలో ఏదో గొడవల వలన, మనస్పర్ధల ద్వారా ఇటువంటి చిక్కులు, చిరాకులు ఇవన్నీ కూడా కలగలిగి, ఇప్పుడు ఆ యొక్క మనస్పర్ధల ద్వారా, గొడవల ద్వారా వాళ్ళు మీకు దూరంగా ఉండటం, మాట్లాడకుండా ఉండటం, ఇలా మిమ్మల్ని అవాయిడ్ చేయాలని అనుకోవడం, ఇటువంటి పరిస్థితితో మీరు అనుభవిస్తున్నట్లయితే గనక ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు సాయంత్రం 6-7 మధ్యలో మీ యొక్క పూజా మందిరంలో గాని, లేకపోతే ఏకాంతంగా ఉండేటువంటి గదిలో గాని చక్కగా వెళ్ళి తూర్పు ముఖంగా అంటే తూర్పు సూర్యుడు ఎటువైపు అయితే ఉదయిస్తాడో అటువైపు మీరు ముఖం పెట్టి తిరిగి కూర్చోవాలి. ఒక పీట గాని, చాప గాని, ఆసనం గాని వేసుకొని కూర్చోండి. ఎదురుగుండా ఒక ప్లేట్ పెట్టుకోండి. ఏ ప్లేట్ అయినా పర్వాలేదు. ఆ యొక్క ప్లేట్‌లో చక్కగా పంచదార వేయండి మధ్యలో. పంచదార వేసి, దాని మీదన ఒక 2, 3 చుక్కలు రోజ్ వాటరు వెయ్యండి. రోజ్ వాటర్ వేసి కాస్త కలపండి. కలిపిన దాని తర్వాత ఇప్పుడు పచ్చ కర్పూరపు బిళ్ళ దాని మీదన పెట్టండి. పచ్చ కర్పూరం లేకపోతే మామూలు కర్పూరమైనా వాడొచ్చు. ఈ మాత్రం కర్పూరపు బిళ్ళ దాని మీదన పెట్టండి. పెట్టి ఆ యొక్క కర్పూరాన్ని వెలిగించండి అగ్గిపెట్టెతో. వెలిగించి ఆ యొక్క వెలుగుతున్నటువంటి యొక్క జ్వాలని మీరు చూస్తూ మీ యొక్క పార్ట్నర్ యొక్క పేరుని ఒక 7 సార్లు తలుచుకోండి. 7 సార్లు మీ యొక్క పార్ట్నర్ పేరు చెప్పుకొని క్లీం కృష్ణాయ నమః అని అనుకోవటం, మీ యొక్క పార్ట్నర్ పేరు తలుచుకోవటం. క్లీం కృష్ణాయ నమః అని అనుకోవటం, మీ యొక్క పార్ట్నర్ పేరు తలుచుకోవటం. ఈ విధంగా ఒక 11 సార్లు చెయ్యండి. లేదు అనంటే ఒక 21 సార్లు చెయ్యండి. అయితే ఈ లోపే ఆ యొక్క కర్పూరం అనేటువంటిది కరిగిపోయింది, జ్వాల అనేటువంటిది ఆగిపోయినా సరే పర్వాలేదు. అది వెలుగుతున్నంత వరకు చూస్తూ మొదలుపెట్టండి ఆ విధంగా. ఒక 11 సార్లు గాని, 21 సార్లు గాని ఈ విధంగా తలుచుకోండి. ఈ విధంగా తలుచుకోవటం పూర్తయిపోయిన తర్వాత, ఇప్పుడు మధ్యలో ఆ యొక్క కర్పూరము యాష్ అయిపోయినటువంటిది ఉంటుంది కదా! మసిగా ఉంటుంది కదా! అయితే వేడి కాస్త చల్లారిన దాని తర్వాత ఆ యొక్క మధ్యలో ఉన్నటువంటి కర్పూరం ఎక్కడైతే వెలిగించామో ఆ మధ్యలో ఉన్నటువంటి పొడి కాస్త తీసుకొని, మీ యొక్క పార్ట్నరుకి మీకు ఉండేటువంటి మనస్పర్ధలు, గొడవలు, అనవసరంగా ఆ యొక్క మిస్‌అండర్‌స్టాండింగ్స్ అవన్నీ కూడా తొలగిపోయి, కొట్లాట్లు అనేటువంటివి తొలగిపోయి మళ్ళీ కూడా మీరిద్దరు కూడా ఒకటవ్వాలి. ప్రేమ ఆకర్షణతో మళ్ళీ చక్కగా దగ్గరవ్వాలి అని చెప్పి అనుకుని మీ యొక్క ఛాతీ మధ్య భాగాన రాసుకోండి. దాన్ని కాస్త పాముకోండి. ఈ విధంగా మొదలుపెట్టినటువంటి రోజు నుంచి వరస్సుగా ఒక 7 రోజుల పాటు చెయ్యాలి. లేదు అనంటే వరస్సుగా ఒక 11 రోజుల పాటు కూడా చెయ్యొచ్చు. మీకు మీ పార్ట్నర్‌కి ఉండేటువంటి క్లాషెస్, మిస్‌అండర్‌స్టాండింగ్స్, గొడవలు ఇవన్నీ కూడా తొలగిపోయి, మళ్ళీ కూడా చక్కటి ప్రేమానురాగాలు ఏర్పడి, మళ్ళీ మీకు మీ ఇద్దరు ఒకటయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే మిగిలినటువంటిది ఆ యొక్క ప్లేట్‌లో మిగిలిపోయినటువంటిదంతా కూడా ప్రతిరోజు పూర్తయిపోయిన తర్వాత ఏదైనా సరే చెట్టు మొదల్లోనో, ఎక్కడైనా సరే బయట పారవేసేయొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శుభార్పణమస్తు.